ఓం యస్య వాతః ప్రాణాపానౌ చక్షురంఘిరసో అభవన్ దిశో యశ్చక్రే ప్రజ్ఞానిస్తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. బాగుంది సార్. అయితే 426 సామవేదం. విశ్వే దేవాః ఇక్కడ దేవతలు అనేటప్పటికీ మనకి 33 దేవతలు వస్తున్నారు. 33 దేవతలలో నుంచి కూడా ఉపాస్య దేవుడు అవుతున్నాడు, ఉపాస్య దేవత కూడా అని చెప్తారు. పరమాత్మ ఉపాస్య దేవత, 33 జడ దేవతలు. ఒకటి గుర్తుపెట్టుకోండి నా ప్రియ ఆత్మబంధువు ప్రేక్షక మహాశైలు, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి ఈ మూడింటి జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైన నాటకం, ఆట. ఈ ఆటలో విజయము ఎవరు ప్రాప్తం చేసుకుంటారు అని పరిశీలిస్తే పరమాత్మ ఆయన కెప్టెన్, ఆయన ఇంకా దీనికి సంబంధం లేదు. ఎవరెవరు ఎలాగ ఆడుతున్నారో చూసి వాళ్ళకే ఫలితాలు ఇస్తుంటుంటాడు. డిక్లరేషన్ ఆయనదే, ఫైనల్ డెసిషన్. ఆత్మ, ప్రకృతి ఈ రెండింటి మధ్యన జరుగుతున్న నాటకం అన్నమాట, గేమ్ అన్నమాట. మరి ఈ గేమ్లో మీరు ఏ విధంగా విజయాన్ని పొందాలి అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ రావాలి. విశ్వే దేవాః పరమాత్మను పక్కన పెడదాము, ఆత్మ ప్రకృతిని తీసుకుందాము. ప్రకృతి ఇక్కడ దేవతలు అయ్యాయి, ఆత్మ కూడా దేవత అయ్యింది. ఆత్మ చైతన్య దేవత అయ్యింది, ప్రకృతి జడ దేవత అయ్యింది. ప్రకృతిని విభజించుకొని పోతుంటే మనకి 33 రకాల విధానాలతో అది కనబడుతుంది, అది వేరే విషయము. ఇక్కడే ఆత్మ దేవత అయినప్పుడు ఆత్మ ఏ విధంగా దేవత అవుతుంది? ఆత్మ ఏ విధంగా దేవత అవుతుందని అయ్యా ప్రసాదరావు గారు చెప్తాండి. గుణకర్మ స్వభావం చేత దేవతగా. రైట్ అమ్మా, శుభం భూయా, బాగా చెప్తాం. తన యొక్క గుణకర్మ స్వభావముల చేత. గుణకర్మ స్వభావములు అంటే మరి విషయ వికారి గుణాలకు వెళ్ళిపోతే దేవత అవుతుందా? గుణకర్మ స్వభావముల చేత దేవత అవుతుంది అని అన్నావు, చాలా మంచి, బాగా చెప్పేసావు, ఒప్పుకున్నాను. మరి గుణకర్మ స్వభావములు వికారాలతో ఉంటున్నప్పుడు అప్పుడేమవుతుంది అమ్మ నాగలక్ష్మి? అప్పుడు దేవత అన్నారు కదా గురువు గారు. ఎందుకు లేదమ్మా? అంటే అక్కడ గుణకర్మ స్వభావాలు స్వచ్ఛంగా ఉన్నప్పుడే వాళ్ళని దేవతలుగా మనం తీసుకుంటాం. అసలు గుణాలతో ఉండేటటువంటి వారిని చెప్పండి. ఎవరు 10 మందికి అందరికి మంచి చేసేది ఏది ఉంటుందో అది దేవత సార్. అలాగే మనసు ఆ మంచి సత్కర్మలు చేసేందుకు ప్రేరేపించినప్పుడు దేవతగా ఉంటుంది, అందుకు మాత్రమే ఉంటుంది. ఇవన్నిటికీ కలిపి ఒకే ఒక పదం వస్తుంది, యో సత్యం వదంతి తే వై దేవాః. అందులోనికి అన్నీ చేరిపోతాయి. ఎవరైతే సత్యాన్ని వచిస్తూ సత్యాన్ని ఆచరిస్తూ ఉంటారో వారే దేవతలు. అందులోనికి గుణకర్మ స్వభావాలన్నీ వచ్చి కూర్చుంటాయి ఆ సత్యం వచించే వారి దగ్గర. మరి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ఎల్లవేళలా సత్యాన్నే వచిస్తున్నానా, సత్య మార్గంలో నడుస్తున్నానా, సత్య ధర్మంతో జీవనయాత్ర సాగిస్తున్నానా అని ప్రశ్నించండి ఒక్కసారి నా ప్రియ ఆత్మ బంధువులు. అలాగ కానీ మీరు ఉండినట్లయితే అప్పుడు మీరు ఏమవుతారంట? మీ దగ్గరికి అపరాధములు కానీ పాపములు కానీ వీటన్నిటి నుంచి మీకేం అంటకుండా మీరు భిన్నంగా ఉంటారు. ఇక్కడ అదే మంత్రం చెప్తుంది. విద్వాంసులు ఎవరైతే ఉన్నారో
ఈ వారికి ఈ విధమైనటువంటి అపరాధములు కానీ పాపములు కానీ వారికి అంటవు. అట్టి మనుష్యులు కన్నా అన్నాడు. ఎట్టి మనుష్యులు కన్నాడు? అట్టి మనుషులు అంటే ఎవరు? వారు విద్వాంసులు. ఈ విద్వాంసులు అనేటప్పటికి ఇప్పుడు అందరూ విద్వాంసులు కన్నా కనబడిపోతున్నారు. అందరూ బ్రహ్మశ్రీలు తగిలించేసేసుకుంటున్నారు. అందరూ కూడా బ్రహ్మ అని చెప్పేసేసుకుంటున్నారు. ఎవరికి వారు చెప్పేసుకుంటున్నారు. అక్కడ అది వర్తించదు. ఏది వర్తిస్తుంది? ఎవరైతే యో సత్యం వదంతి తే వై దేవాః అష్టాంగ యోగాంగ సాధనలు చేస్తూ వేద విద్యను అభ్యసించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు విద్వాంసులు. అలాంటి విద్వాంసులకు ఈ అట్టి వాళ్ళు అన్నమాట అట్టి మనుష్యులు. అట్టి మనుషులకు అపరాధములు కానీ పాపములు కానీ ప్రాప్తించవు. అది ఎందుచేత? వారి నడవడిక ఎప్పుడూ కూడా వారి కర్మలు కావచ్చు, ఇంకా ఏదైనా సరే జీవనయాత్రలు కావచ్చు, అలాంటి వారికి ఇక్కడ సూక్ష్మంగా లోపలికి వెళ్ళి చెప్తుంది. ఇది ఏ మంత్రం ఏమని చెప్తుంది? అష్టాంగ యోగాంగ సాధన ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వాళ్ళకన్నా అంటావు. ఎందుచేత అంటావు? వారు ఎప్పుడు కూడా అష్టాంగ యోగాంగంలో ఉంటారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమ అందులోనే ఉంటారు. ఇప్పుడు దాటి బయటికి వెళ్ళరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అంటావు. ప్రతిదీ కూడా వాళ్ళని ప్రతి క్షణము కూడా వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. ధన సంపాదనలో కావచ్చు, సత్యంలో వచించడంలో కావచ్చు, అహింసా వృత్తిలో కావచ్చు, స్వాధ్యాయనములో కావచ్చు, శౌచములో కావచ్చు, ఇవన్నిటి ఎప్పుడు తలమునకలై వాటితోటి వారి జీవనయాత్రం ముడిపెట్టుకుని సాగుతుంటారు. కాబట్టి అట్టి మనుష్యులకు ఇప్పుడు నేను అలాగ అట్టి మనుషుని అయ్యానా? ఏమండోయ్ ప్రేక్షక మహాశైలరా, ఈ వీడియోలు చూస్తున్నారు కదా, మీరు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు అలాగ అయ్యారా? మాకెందుకండి అంటారా? అంటే అనండి, ఏం పోయింది? ఏం కాదు. జాతస్య హీద్రో మృత్యుం జన్మ మృతస్య చ జనన మరణం అనే కాలచక్రంలో తిరుగుతూనే ఉంటుంటాం. అలా తిరగడం బాగుందా మీకు? జన్మకి ఎందుకు వచ్చారో ఆలోచించారా? పూర్వార్ధ కర్మలను ప్రక్షాళన చేసుకోవడానికి జన్మకు వచ్చారు. ఈ జన్మకు వచ్చినప్పుడు మీరు ఒక్కడే వచ్చారా? అబే లేదు. పూర్వార్ధ కర్మలలోనూ మీరు ఎవరితోటి సంబంధాలు పెంచుకున్నారో అవన్నీ పాశములుగా అక్కడ మీరు బంధింపబడిపోయి సంచితం నుంచి ఆగాములోనికి వచ్చి, ఆగాముల నుంచి ప్రారంభంలోకి వచ్చి ఇప్పుడు మిమ్మల్ని బంధించేసింది. మరి ఇవన్నీ ప్రక్షాళన చేసుకోరా మీరు? ఇవన్నీ ప్రక్షాళన చేసుకోవాలంటే మీరు ఏం చెయ్యాలంట? అట్టి మనుషులు. ఎలాంటి మనుషులు? విద్వాంసులు. అంటే అష్టాంగ యోగాంగ సాధన చేసేటటువంటి వారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి? ఏమండి అలా కాదండి, మేము కూడా దైవం పేరుతోటి ఈ కార్యక్రమాలని దైవ కార్యక్రమాలు అన్నీ పాల్గొంటున్నామండి. సహస్రనామాలు చదువుతున్నామండి, అష్టోత్తరామాలు చదువుకుంటున్నామండి, లలితా సహస్రనామాలు చదువుకుంటున్నామండి. చాలా మంచిదండి, బాగా చదువుకుంటున్నారు. ఏమండో ఉదయం లేచిపోయి పూజా కార్యక్రమంలో కూర్చొని ఒక గంట సేపు పూజా మందిరంలో ఉంటున్నామండి, ఇంకా చాలా మంచిదండి. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు? ఇక్కడ చూసారా? మనస్సు అన్నాడు. మరి మీ మనస్సు శుద్ధమయ్యిందా? అప్పుడు చెప్పండి. గంటల కొద్దీ పూజలు చేసుకుని, వ్రతాలు చేసుకుని, తీర్థయాత్రలకు వెళ్ళి మీరు రకరకాల దైవకర్మలు పాల్గొంటే మీ మనస్సులో అనేక జన్మల సంస్కారములు, మీ బలహీనతలను శుద్ధం చేసుకున్నారా? ముందు దాని మీద అటెన్షన్ పే చేశారా? అక్కడ అటెన్షన్ పే చేస్తే అప్పుడు మీకు చాలా మంచిదేనండి. అవి మీకు అక్కడ అటెన్షన్ పే చేసుకోవాలి. మీ మనసు శుద్ధం కావాలంటే మీరు చేసే పూజా కార్యక్రమాల వలన కానీ, మీ తీర్థయాత్రల వలన కానీ, రకరకాల ఆధ్యాత్మిక సంస్థల వలన కానీ మీకు కలగవు, జరగవు. అంతే. అంతే. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకుంటారని. మీరు ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మీ పాపపు కర్మల సంస్కారములను మీకు అంటకుండా ఉండాలని. ఇవి అంటకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? మీరు అష్టాంగ యోగాంగ సాధనకి రండి. ఎప్పుడైతే మీరు అష్టాంగ యోగాంగ సాధన మీదలోనికి వస్తారో అప్పుడు మీ మీద మీకు కంట్రోలింగ్ వచ్చేస్తుంది. మీ ఇంద్రియాల మీద కంట్రోలింగ్ కాదండి. మీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్. అవి మీరు పనిచేయడానికి మీకు అవన్నీ పరికరాలు.
అవేమీ కూడా మీ కంట్రోల్ కాదు. అవి అలాగుంటే ఎలా చేస్తే అలా పని చేస్తావు. అవి మీరు మీ స్వయం మీద కంట్రోలింగ్ రావాలి. మీరు మీ స్వయంలో మీకు కంట్రోలింగ్ రావాలంటే మొదట మీరు అటెన్షన్ టు ది పే యువర్ మనస్సు. మీ మనస్సు మీద అటెన్షన్ పెట్టండి. ఆ మనస్సు మీద అటెన్షన్ పెట్టాలంటే అన్నీ ఒకదానికొకటి లింకేనండి. రావాల్సిందే సార్వభౌమవ్రతానికి వస్తే అప్పుడు మనసు శుద్ధం అవుతుంది. ఈ మనసు శుద్ధం కావాలంటే నెక్స్ట్ మన ఇక్కడ చెప్పాడు ప్రాణములు మిత్రులే ఉండాలన్నాడు. ఇక్కడ ప్రాణములు ఏమిటా? ప్రాణములు పంచప్రాణములు అంటే మీరు తీసుకునే శ్వాస ప్రశ్వాస ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తిని మీరు నియమపూర్వకముగా మీరు తీసుకొని ప్రాణకర్మ చేస్తే ఆ ప్రాణకర్మ ద్వారా మీ శరీరంలో ఉండినటువంటి బ్లడ్ ప్యూరిఫికేషన్ అయిపోతుంటుంది. ప్రాణకర్మ చేయటం వలన ఈ సప్త ధాతువులు శుద్ధమవుతాయి. ప్రాణకర్మ చేయటం వలన ఊర్ధ్వముఖంగా మీ ప్రాణశక్తి వెళ్ళి ఈ మస్తిష్కములో ఉండినటువంటి న్యూరాన్స్ని శుద్ధి చేయడం ప్రారంభిస్తాయి. చక్కనటువంటి వాటికి ప్రాణశక్తి అంది మంచి ఆలోచన తీసుకొస్తాయి. దానికి తోడు మీరు స్వాధ్యాయనం అనేటటువంటిది ఒక వేదాధ్యాయం మీరు చేశారు అనుకోండి, అప్పుడు అపారమైనటువంటి విశ్వాసము భక్తి అన్నీ ఆ పరమాత్మ మీద మీకు కలుగుతాయి. నమ్మకం వస్తుంది, నిశ్చయం వస్తుంది. ఆ స్వాధ్యాయనములో మీకు భయం పడుతుంది. ఈ ప్రాణకర్మ చేయటంలోను అష్టాంగయోగాంగ సాధన చేయటంలోనూ మీ మనస్సులో మీకు భయం పడుతుంది. అంటే భయం అంటే మనసులో కాదు అనుకోండి, ఆత్మలో అనుకోండి. పుట్టి మనసును శుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇంకా పొరపాటును కూడా వికర్మల జోలికి వెళ్ళరు. మీ మనసులో సంకల్ప వికల్పములు అవ్వవు. ఏ సంకల్పం చేస్తారో అది శ్రేష్ఠ సంకల్పం అవుతుంది. శ్రేష్ఠ సంకల్పం కర్మలలో చేస్తారు. కర్మలో చేయటం వల్ల మీరు సత్కర్మతో ఉంటున్నారు, చెడు కర్మలు జరగవు. అప్పుడు మీకు పాపముల అంటావు. ఇదండి ఈ మంత్రం అదే చెప్తుంది కదా. ఓ విద్వాంసులారా, అట్టి మనుషులకు మరి అలాంటి మనిషిగా మీరు తయారయ్యారా? ఎవరికి వారే ప్రశ్నించుకోండి. మీకు అందరికీ అర్థమైపోతుంది. మీ మనసులో ఏదైనా సరే దుస్సంకల్పము వస్తే ఇంకా మీరు తయారు కానిట్టే. అలా కాదండి, వస్తాయండి సంకల్పాలు వస్తాయి. ఇంచేతంటే జన్మల సంస్కారాలు మనకు ఉన్నది కదా. ఇది ఒకటే జన్మ కాదు కదా. అబ్బో జన్మల పరంపరలో ఈ పశుపక్షాదులుగా కావచ్చు, స్థావరములుగా కావచ్చు, లేదా మానవ శరీరములలోనే రకరకాల విధానాలతో జన్మలు తీసుకుని వస్తాం కదా. ఆ తీసుకుని వచ్చినప్పుడు ఆ సంస్కారాలన్నీ కూడా మనలో నిక్షిప్తం అయిపోయి ఉంటాయి, ఈ చిత్తంలో ఉండిపోతాయి. అవి మీరు ఎంత పర్ఫెక్ట్గా శ్రేష్ఠ సత్కర్మలు చేస్తూ వస్తూ అష్టాంగ యోగాంగ సాధన చేస్తున్నప్పటికీ కూడా అవి కూడా పక్క నుంచి ప్రకోపించి మీ ద్వారా వ్యక్తం అయిపోవడానికి అవి ప్రయత్నం చేస్తాయి. ఇక్కడే మీరు సంయమము పాటించాలి. నిగ్రహ శక్తితోటి ఆ సంకల్పములన్నీ కూడా రానివ్వకుండా వస్తాయి. వచ్చిన దానిని వ్యక్తము చేయకుండా అంటే కర్మలలో చూపించకుండా దాన్ని అణగదొక్కియాలి ఆ సంకల్పాలని. దానికి మీకు సహాయం చేసేది ఏది అంటే ఒకటే ప్రాణకర్మ వచ్చింది, స్వాధ్యానం వచ్చింది. స్వాధ్యానం ప్రాణకర్మ వచ్చింది. ఆ తర్వాత సత్యం వచ్చింది, అహింస వచ్చింది. ఇవన్నీ వచ్చేస్తాయి. మొట్టమొదట వచ్చింది మీకు ఏం నిలబెట్టేది ఏది అంటే జ్ఞానప్రాప్తి అంటే స్వాధ్యాయనము. దానికి శక్తినిచ్చేది, మీకు శక్తినిచ్చేది ప్రాణకర్మ. ఇవి చేయాలండి. ఇవి చేస్తే అప్పుడు మీకు చరిత్ర మారిపోతుంది. అలాంటి మనిషిగా మీరు ఉన్నప్పుడు మీకు పాపములు మీరు ధరించారవు, అపరాధములు మీరు చెయ్యరు, పొరపాట్లు చేయరు, తప్పులు చేయరు. అయ్యో పొరపాటు అయిపోయిందిరా, తప్పు అయిపోయిందిరా, ఎలాగా ఇంక ఈ మాటలు మీ దగ్గరికి రావు. ఏమి చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు, పూర్వోపరాలు ఆలోచిస్తారు, త్రికాలదర్శిగా మారుతారు. త్రికాలదర్శిగా అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలములు, ఈ 3 కాలములను దర్శించుకుంటారు. మీరు ఏ కర్మ చేయాలన్నా, నేను పని చేశాను, ఈ పని ఇప్పుడు చేస్తున్నాను, ఈ పని ఇప్పుడు చేస్తుంటుంటే ఈ పని శ్రేష్ఠ కర్మ అయింది, సత్కర్మ అయింది, విశ్వ కళ్యాణం, జగత్తుకి కళ్యాణం అయింది. ఓకే, మంచి జరిగింది. ఈ సంకల్పం ద్వారా మంచి జరుగుతుంది. ఈ సంకల్పం ద్వారా ఈ కర్మ చేస్తున్నాను కాబట్టి ఈ కర్మ ఎవరికి ఏ విధమైన హాని జరగకుండా కలగకుండా వెళుతుంది. ఓకే, చేశాను అంటే వర్తమానం శ్రేష్టత్వంతో జరుగుతుంది. ఈ శ్రేష్టత్వంతో సెకండ్లు, నిమిషాలు, గంటలు గడిచాయి. అంటే ఏమైపోయింది అక్కడ? ఇది
ఈ సెకండ్లు అన్నీ కూడా గడుస్తూ గడుస్తూ భూతకాలంలోకి వెళ్ళిపోతున్నాయి. భూతకాలంలోకి వెళుతూ వర్తమాన కాలం జరుగుతూ జరుగుతూ భూతకాలం అయిపోయింది. భూతకాలం జరుగుతూ 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 ఏమైపోయింది? భవిష్యత్ కాలం అయిపోయింది. అంటే ఇప్పుడు నువ్వు ఏ కర్మ చేస్తున్నావో అది జరుగుతూ పోయి దాని ఫలితాన్ని తీసుకొని భవిష్యత్తు నీకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మంచి పని చేస్తావు, ఈ మంచి వెళ్ళిపోయింది, తిరిగి మంచి నీకు చేతికి వచ్చేసింది. అంటే ఏమర్థమైంది? నీ జీవితం నిరంతరము మీ జీవితం ఆనందదాయకముగా సంతోషముగా సుఖ సంతోషాలతోటి జీవిస్తారు. అదన్నమాట చెప్తుంది. అపరాధములు రావు వారికి, పాపములు అంటవు అంటే ఇది. మరి ఇప్పుడు మీ జీవితం మీ చేతుల్లోనే ఉన్నది. ఓ దేవుడా దేవుడా నన్ను చూడు, నన్ను కాపాడు. దేవుడు ఏం కాపాడుతాడండి మనల్ని? దేవుడు ఎల్లవేళలా కాపాడుతాడు. ఏం కాపాడుతాడు? జ్ఞానం ఇచ్చి కాపాడుతున్నాడు. అర్థం చేసుకోరా ఇది? ఆయన మనకి జ్ఞానం ఇవ్వడమే మనల్ని ఆయన కాపాడము. ఇప్పుడు మీరు నిర్ధారించుకోండి, ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయండి, జ్ఞానాన్ని మీ కర్మల్లో చూపించండి, అది మిమ్మల్ని దేవుడు కాపాడడం. అంతేగాని మీరు ఏదైనా చేసేస్తే ఉష్యం మంత్రం వేసేసి మిమ్మల్ని తీసి బయటపడి సినిమాలో చూపిస్తున్నారు కదా, ఈ టీవీ సిరీస్ అలా జరిగిపోతుంది అనుకుంటున్నారు ఏంటి? అలా ఎన్నటికీ జరగదు. పరమాత్మ మన మీద దయ చూపించడం అన్నా, పరమాత్మ మన మీద మనల్ని కాపాడడం అన్నా ఏమిటంటే అద్భుతమైన దివ్య జ్ఞానాన్ని అనుగ్రహించి మనకు ప్రసాదించాడు. ఆ జ్ఞాన అనుష్ఠానములలో మనం నిష్ణాతులం అయిపోయి మన జీవితాన్ని సాగించుకోవడమే ఆయన మనల్ని కాపాడము, మనల్ని మనం రక్షించుకోవడం. ఇది రహస్యం. ఇది ఈ మంత్రంలో బోధిస్తుంది. ఏడైపోయింది, రేపు మళ్ళీ చెప్పండి. ఏంటమ్మా నాగలక్ష్మి అన్వే చేశావు? గురుగారు, ఈ మంత్రం మీరు వివరించిన విధానాన్ని బట్టి నాకు ఒక చిన్న సందేహం వచ్చింది గురుగారు. ఏంటో అంటే ఇప్పుడు మనం అష్టాంగ యోగ సాధనతో సార్వభౌమ వ్రతం ఆచరిస్తూ ఉంటే వర్తమానం మాత్రమే ఉంటుంది, భూతం భవిష్యత్తు ఉండదు అని ఒక ఆలోచన వచ్చింది. కర్మణ్యాధికారి మా ఫలేషు కర్మ కదాచన. కర్మ చేయడానికి మీకు అధికారం ఉన్నది. కర్మ చెయ్యి. ఆ చేసే కర్మ వర్తమాన సమయంలో శ్రేష్ఠ సత్కర్మలతోటే కర్మ చేయి, అంతే నీ అధికారం అమ్మ. అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయావనుకో, ఆ శ్రేష్టమైనటువంటి కర్మనే నీకు భూతకాలంగా మారిపోయి ఆ భూతకాలమే భవిష్యత్ కాలంలో నీకు వచ్చి నిన్ను సర్వదా రక్షిస్తూ ఉంటుంది. యత్కృతం కర్మ తత్కర్మ ఫల ప్రాప్త పరమాత్మ. నువ్వు ఎలాంటి కర్మలు చేస్తున్నావో దాని ఫలితాలను ఇచ్చేస్తున్నాడు కాబట్టి దాని ఫలితాలు ఆయన వచ్చేస్తుంటాయి. న్యాయాధీశుడు ఆయన. యో వ్యవహారయతి సా దేవ. సర్వ న్యాయాన్యాయములు ఎరిగినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి శ్రేష్ఠ కర్మ చేయడానికి నీకు అధికారం ఉన్నది, అలాగే దుష్ట కర్మలు చేయడానికి కూడా నీకు అధికారం ఉన్నది, చేసుకోవచ్చు. కానీ శ్రేష్టము దుష్టము ఈ రెండింటి మధ్యన జ్ఞానం ఒకటి ఉన్నది. నువ్వు ఒకడు ఉన్న మధ్యని జ్ఞానాన్ని ఆర్జన చేసుకుని శ్రేష్ఠ కర్మ చెయ్యి. ఆ జ్ఞానం ఈశ్వరుడు ప్రసాదించిన దివ్యమైనటువంటి వరప్రసాదము. ఆ వరప్రసాదం అది స్వీకరించి శ్రేష్ఠ కర్మలు చేస్తూ దాన్ని నువ్వు స్వీకరించకుండా మరి ఈశ్వర ప్రణిధానం చేసేసాయి. ఇదే కదా అష్టాంగ యోగాంగ సాధన. అప్పుడు నువ్వు న్యూట్రల్ అయిపోతావు, దేన్ని అంటించుకోకుండా ఉంటావు. అప్పుడు నీకు ఏ పాపాలు అంటావు, ఏ అపరాధాలు నీ దగ్గర ఉండవు. యువర్ అ ఫ్రీ సోల్. అప్పుడు ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతావు. అప్పుడు నీకు ఎలాంటి జన్మను ప్రసాదించాలో ఏమిటో ఇంకా ఆయన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఆయన చూసుకుంటుంటాడు. నీ చేతుల్లోకి తీసుకోకమ్మ దేన్ని కూడా, అంతా ఈశ్వరార్పణమే. అది తల్లి. సరే, ధన్యవాదాలు. చిన్న సందేహం. ఇందాక ఆత్మ గురించి వివరిస్తూ 2 పదాలు చెప్పారు, కర్మ, ఇంకోటి రెండోది ఏదన్నారు? దుష్టకర్మ, ఏమంటారు? అశుభ కర్మ. ఆత్మ వీటిని చేస్తుందంటారు, కర్మలు వికర్మలు ఏమో చెప్పుకుంటూ వచ్చాము. ఆవిడ 2 పదాలు చెప్పారు, ఒకటి రెండోది ఏదో గుర్తు రాలేదు, మర్చిపోయాను. మీరు తన ఇందాక వివరణ చెబుతూ అన్నారు, ఆత్మ ఏమిటి చేస్తుంది అంటే ఏదో కర్మలు వికర్మలు అంటేనే ఆత్మ అన్నట్టు అది చెప్పుకొచ్చారు. మర్చిపోయాను, సరిగ్గా గుర్తురాదు కానీ. సరే, ఏమైనా కానీ నేను ఆ భావనలో అనుకోవడం సార్, కర్మలు వికర్మలు వగైరా పనులన్నీ కూడా మనస్సు బుద్ధి చిత్తము అహంకారం చేస్తాయి తప్ప ఆత్మ వీటికి అంటదని, ఆత్మ కేవలం సాక్షిభూతంగా ఉంటుందని నా అభిప్రాయం మహాశయ. అంతకుముందు మీకు వివరించాను.
మనస్సు యొక్క అవస్థలే, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము ఇవన్నీ కూడా మనస్సు యొక్క అవస్థలు. ఇవి జడ పదార్థములు. వీటి అన్నిటికీ అధిపతి ఆత్మ. ఆత్మ అత్యంత పవిత్రమైనటువంటిది. పవిత్రమైనటువంటి ఆత్మ ప్రకృతి అనేటటువంటి ఈ వికృతి రూపంలోనికి వచ్చిన క్షణమే మనస్సు అటాచ్ అయిపోతుంది. దానికి మనస్సు ఎప్పుడైతే అటాచ్ అయిపోయిందో మనస్సుతో పాటు చిత్తము, బుద్ధి, అహం ఇవన్నీ కూడా ఆత్మతో ఉంటవి. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇవి 4 కూడా ఆత్మతో ప్రయాణం సాగిస్తవి. పవిత్రమైనటువంటి ఆత్మ శరీరం ధరించిన తర్వాత ఈ చిత్తములో రికార్డ్ అయిపోయి డిపాజిట్ అయిపోయి ఉండినటువంటి ఏమి అయితే ఉన్నావో ఇవన్నీ కూడా ప్రారబ్ధ రూపంలో తీసుకొచ్చి పడేస్తుంది. కాబట్టి మనస్సుని ఎల్లవేళ మనస్సు అనే గృహం తీసుకుంటే ఆ గృహంలోనూ ఒక భాగము చిత్తం వచ్చింది, ఒక భాగము బుద్ధి వచ్చింది, ఒక భాగము అహం వచ్చింది. ఇవన్నీ కలుపుకొని మనస్సుగా మారింది. ఇది ఎప్పుడు కూడా ఆత్మతోటే ఉంటుంటుంది, ట్రావెల్ చేస్తుంది. కాబట్టి యోగ సాధనలో మనస్సుని బుద్ధిని లయం చేసేయాలంటారు. మనస్సు శూన్యమైపోవాలంటారు. మనస్సు శూన్యం కావాలంటే మనస్సు శ్రేష్ఠ సంకల్పములతోటే మనస్సుని ఎప్పుడు శుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడు ఆత్మ ఎలాగా శుద్ధమైంది, పవిత్రమైనది. మరి అలాంటి పవిత్రమైన ఆత్మకు ఇవి ఎలా పట్టుకుంటాయి? కర్మలు చేసినప్పుడు మధ్యగా చేసేస్తాం కదా, ఖుషిగా చేసేస్తాం కదా కర్మలని. ఆ కర్మలు చేసినప్పుడు ఆలోచించవా, అప్పుడు పరిశీలించవా? ఆత్మ పవిత్రత శక్తితో తనను నిగ్రహించుకుంటూ ఈ కర్మలు చేయాలి కదా అక్కడ. అప్పుడు ప్రకృతి అనే దేహము ద్వారా ఇంద్రియ సుఖములకి, ఇంద్రియముల ద్వారా పొందేటటువంటి సుఖములకి ఆత్మ అక్కడ ఏమైపోతుంది? ప్రకృతికి బానిస అయిపోతుంది. ప్రకృతి ద్వారా వచ్చినటువంటి అవన్నీ కూడా ఇంద్రియం ద్వారా అనుభవిస్తుంది. కాబట్టి ఆత్మ ఇప్పుడు వీటన్నిటి నుంచి డిటాచ్మెంట్ కావాలి. డిటాచ్మెంట్ కానంత వరకు కూడా ఆత్మను పట్టుకునే ఉంటాయి ఇవన్నీ కూడా. అదే యోగ సాధన, అదే ప్రాణకర్మ సాధన, అదే అష్టాంగ యోగాంగ సాధన. ఇవన్నీ సాధనలు స్వయంలో చేసుకుంటూ వస్తుంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి ఎన్ని జన్మలకో ముక్తికి వెళ్తాం. లేకపోతే ఇలాగా ఒక మెట్టు పైకి ఎక్కుతూ మళ్ళీ కింద దిగుతూ మళ్ళీ ఎక్కుతూ ఇలా కాలక్షేపంతో జీవనతో సాగిపోతుంటుంటవి. ఇప్పుడు జ్ఞానప్రాప్తిని పొందుకుంటున్నాము కాబట్టి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా మన స్వయం మీద అటెన్షన్ పెట్టుకుంటూ, మనస్సు మీద అటెన్షన్ పెట్టుకుంటూ, మనసులోంచి వచ్చేటటువంటి సంకల్పముల మీద అటెన్షన్ పెట్టుకుంటూ జాగ్రత్తగా వెనుకకు తీసుకొస్తూ ఆ అష్టాంగ యోగాంగ సాధనని ఎప్పుడు ఎదురుగా పెట్టుకొని చూసుకుంటూ దాని యొక్క పరిధిలోనే నా జీవనయాత్ర సాగించుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు మెల్లమెల్లగా ఆత్మ తన పూర్వస్థితికి చేరుకుంటుంది. అదండి. నాకు రెండో సంశయం మహాశయ, ఇప్పుడు వరుణ అనే చోట ఆత్మ, చంద్రుడు మరియు రాజు అన్నాడు. అంటే వరుణ అనే దాంట్లో అర్థం ఆత్మ, చంద్రుడు, రాజు కూడా వస్తారంటారా? ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ చూడండి, మిత్ర ఇక్కడ ఉండండి. మిత్ర ప్రాణము వాయువు మిత్రుని వలె, ప్రాణము వాయువులు ఇవన్నీ మిత్రుని వలె ఉండాలి. ఇక్కడ ప్రకృతి జడతత్వము. ఇదే ప్రాణశక్తిని మీరు ప్రాణకర్మలను తన స్వాధీనం చేసుకుంటే మీకు మిత్రులాగా ఉంటుంది. ఇదే ప్రాణశక్తిని మీరు ఈ ప్రాణకర్మం ద్వారా స్వాధీనత చేసుకోకపోయినట్లయితే మనస్సు విచలితము చెంది వాయువుతో సమానంగా, వాయువుతో పోలుస్తారు. వాయువు అనేటటువంటిది ఏ విధంగా అయితే దానికి ఒక స్థిరత్వం లేకుండా సంచరిస్తూ వస్తుంటుందో మనస్సు కూడా సంచరిస్తూ వచ్చేస్తుంటుంది. అలాంటి మనస్సుని సంచరించనివ్వకుండా స్వస్థితిలో దాన్ని పట్టుకోవాలనేటట్లయితే ప్రాణకర్మ ద్వారానే మనస్సు స్థిరమవుతుంది. అంటే వాయువు స్థిరమవుతుంది. ఈ వాయువు స్థిరత్వమే మీకు ప్రాణకర్మ, మనస్సు శూన్యమవుతూ ఉంటుంది. ఇక్కడ మిత్రుని వలె వరుణ అంటే మిత్రులాగా ఉంటామన్నమాట. అప్పుడు ప్రాణవాయువు ఇవి మీకు మిత్రులాగా ఉంటూ ఎల్లవేళలా మీ ఉన్నతి కోసం తీసుకుని వెళ్ళిపోతుంటాయి. ఆత్మ, చంద్రుడు మరియు రాజు వలె. అప్పుడు ఆత్మ శీతలత్వముతోటి ఎప్పుడైతే ప్రాణశక్తి స్వాధీనమైపోయిందో ఆత్మ తన స్వయములో శీతలత్వముగా
ప్రతి కర్మయందు కూడా ఈ తన యొక్క హావభావ ప్రకటనలన్నీ కూడా జ్ఞానపూర్వకముగా వ్యక్తపరుచుకుంటూ చంద్రుని సమానముగా తయారవుతుంది. ఆ తర్వాత రాజు వలె విపత్తులను విఘ్న సమూహములను రాజు వలె రాజు మళ్ళీ ఆత్మీయ రాజుగా మారిపోతుంది. ఆత్మీయ రాజుగా మారి ఈ దేహం అనే కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను ఇక్కడ మొదటి ఒకసారి చెప్పారు మీరు. దేహం అనే రథము తీసుకుంటే ఈ జ్ఞాన కర్మేంద్రియములే అశ్వములుగా తీసుకుంటే, మనస్సు అనేటటువంటి దానిని మంత్రిగా సైన్యాధిపతిగా తీసుకుంటే, బుద్ధి అనేటటువంటి దాన్ని మంత్రిగా స్వీకరించినప్పుడు అప్పుడు వీటన్నిటిలో స్వాధీనపరుచుకుని కర్మలు ఆచరించగలిగినప్పుడు ఆత్మ రాజుగా ఉంటూ ఈ దేహాన్ని తన రాజ్యాన్ని చక్కగా నడిపించుకుంటూ మోక్షానికి గమ్యానికి చేరుకుంటాడు. లేని పక్షములో కింద పడతాడు. ఇది ఒక పక్షము. రెండవ పక్షంలోకి వచ్చి చూస్తే ఈ విధమైనటువంటి విద్వాంసులుగా ఉండినటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో ఇలాంటి విద్వాంసులుగా ఉండినటువంటి వాళ్ళని ఇక్కడ రాజు అనేటటువంటి వాడు రక్షణ కల్పిస్తూ వీళ్ళకి సర్వ విధాలుగా అక్కడ ఉపయోగపడుతూ ఉండి విగ్రహములన్నిటి నుంచి చేయించి ఉన్నత స్థితికి తీసుకుపోతుంటాడు. ఏ విగ్రహం రానివ్వకుండా అది రాజు పక్షంలో అలాగ వస్తుంది. ఇక్కడ స్వయం దగ్గరికి వచ్చినప్పటికీ ఆత్మీయ రాజుగా మారి ఈ విగ్రహములన్నిటి నుంచి ఈ శత్రు సంఘములన్నిటి నుంచి తనని తను తరింపజేసుకుంటూ వస్తూ ఉంటుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని మీరు తరింపజేసుకోవాలి అనేటట్లయితే మీకు మీరుగానే రాజుగా తయారు కావాలి. ఈ ఇంద్రియముల మీదకి, ఈ మనస్సు మీదకి, ఈ బుద్ధి మీదకి, అహం మీదకి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండండి. అప్పుడు మీరు రాజుగా మీరు తయారైపోతారు. స్వయానికి వర్తిస్తుంది, అటు కూడా వర్తిస్తుంది. అటు పక్కన పెట్టుకుందాం, ముందు మన స్వయానికే చూసుకుందాం. స్వయం మారితే స్వపరివర్తనయే విశ్వ పరివర్తన, స్వపరివర్తనయే జగత్ పరివర్తన. కాబట్టి స్వయాన్ని పరివర్తన చేసుకునే విధంగా మనం తయారవుదాం. అది సార్.